పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంత్రి హోదాలో తొలిసారిగా యానంలో పర్యటించిన మల్లాడి కృష్ణారావుకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అభివృద్ధిని వచ్చే 5 ఏళ్లలో వేగవంతం చేసి ఏడాదిలోనే యానాం రూపురేఖలు మార్చి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సమీకరించి యానాంతో పాటుగా పుదుచ్చేరి, కారైకాల్, మాహే ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన నిధులు తీసుకొస్తానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని మంత్రి మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. మీ ద్వారాగా సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన రోడ్ కానీ, డ్రైన్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి కట్టడాలు అన్నీ కూడా బడ్జెట్లో దగ్గరగా 35% నుంచి 40% పీడబ్ల్యూడీ ద్వారాగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో యానానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆల్రెడీ ఎస్టిమేట్ అంతా కూడా తయారైంది. ఎంటైర్ పైప్ లైన్ అంతా కూడా కాన్షియస్ అంతా చేంజ్ చేయడానికి తయారైంది. వందలాది కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ద్వారా గాను, అలాగే వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ 31,80,00,000 రూపాయలతో సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే ఇండస్ట్రీస్ ప్రకారంగా పాండిచ్చేరిలో నా మార్క్ ఏంటన్నది నేను చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఇండస్ట్రీ